మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి ఏదైతే ఈ యొక్క తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ అంశానికి సంబంధించి అదేవిధంగా పరకామణి కేసు గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన అంశాల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ అంశానికి సంబంధించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకి అసలు దేవుడు అంటే భయం భక్తి లేదు, దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతున్నారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అంశాల గురించి మీరేమంటారు? మీరు ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడే నాకు నవ్వు వచ్చింది. మరి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి దేవుడు భక్తి అంటుంటే నవ్వు రాదా? జగన్మోహన్ రెడ్డే వచ్చి ఎవరైతే దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి కల్తీ నెయ్యితోటి నైవేద్యం పెట్టాడో ఆ వ్యక్తే వచ్చి ఇప్పుడు దేవుడు నీకు నమ్మకం లేదు, ఆయనకి నమ్మకం లేదు, ఈయనకి నమ్మకం లేదు అంటుంటే నవ్వు రాక ఏం చేయాలి? ఇన్ని రోజుల పాటు ఈ కల్తీ లడ్డు నెయ్యి విషయంలో మాట్లాడి లోన ఏడుస్తున్న ప్రతి హిందువు ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి నవ్వుకుంటున్నాడు. ఇంత దారుణమా? నువ్వు కల్తీ చేసావయ్యా, నెయ్యిలో కల్తీ చేశావు, ఇది 100% కన్ఫర్మ్డ్ అని సిబిఐ చెప్పింది. మామూలుగా నెయ్యి కల్తీ విషయం బయటికి రాగానే చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే సిట్టు దర్యాప్తు వేశాడు. సిట్టు దర్యాప్తు వేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అనమాట అప్పట్లో. ఆయన కోర్టుకు వెళ్ళాడు. సిట్టుతోటి చేయటానికి వీల్లేదు, చంద్రబాబు నాయుడు మొత్తం అందరూ చంద్రబాబు నాయుడు మనుషులు వాళ్ళు, అందుకని సిట్టుతోటి చేయటానికి వీల్లేదు, సిబిఐతో చేయించండి అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? 2 సిబిఐ ఆఫీసర్లు, 2 స్టేట్ పోలీస్ ఆఫీసర్లు, ఒక ఆహార నిపుణుడు, FSSI ఉంటుంది కదా, దానికి సంబంధించిన వ్యక్తి ఒకరిని పెట్టి మీరు ఈ స్పెషల్ సిట్ తోటి దర్యాప్తు చేయించండి అని చెప్పింది. ఓకే కదా? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, వైవి సుబ్బారెడ్డి అడిగినట్టు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. మరి అట్లా వాళ్ళు అడిగి తెచ్చుకున్న సిబిఐ సిట్టు నెయ్యిలో కల్తీ ఉందని చెప్పింది కదా. ఇంకేం చేయాలి చెప్పు? నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్ చెప్పు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ ఏం చేయాలి? నిన్ను అరెస్ట్ చేయాలి. అది చెయ్యట్లా గవర్నమెంట్. అదే ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం మేము చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం పనిచేస్తామని భీష్మించి కూర్చుంది. మొత్తం తీసుకెళ్ళి వీళ్ళందరినీ, ఎవడెవడైతే కల్తీ చేశాడో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఈ పాటికి ముందరే సిట్టు టైంలోనే, అంటే ఈ కేసు సుప్రీంకోర్టు దాకా పోకముందరే అప్పుడు టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసి జైల్లో వేసినట్టయితే సరిపోయింది. అది కేసు ఈ పాటి క్లోజ్ అయి ఉండేది. అది చెయ్యలేదు. చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం కేసు నడిపిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆఖరికి ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి జోకులు వేస్తున్నాడు. అది పరిస్థితి. ఈ రోజున మొత్తం మండలిలో ఇదే విషయం మీద రచ్చ చేశారు. ఏమైంది? బొత్స సత్యనారాయణకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అరే సాయంత్రం సభ అయిపోగానే ఇంటికి వెళ్ళంగానే ఫోన్లు, నువ్వు మాట్లాడాల్సిందే, నువ్వు చెప్పాల్సిందే, ఇండాపూరు హెరిటేజ్కి బినామీ అని చెప్పాల్సిందే అని. హెరిటేజ్ ఆల్రెడీ లీగల్ నోటీస్ ఇచ్చింది. బొత్స సత్యనారాయణకి ఇచ్చింది, సాక్షి మీడియాకి ఇచ్చింది, అందరికీ ఇచ్చింది. అరే కాదండి, వాళ్ళు లీగల్ నోటీస్ ఇచ్చారండి, మనం చెప్పకూడదండి అంటే నువ్వు చెబుతావా, నువ్వు చెప్పవా అని బొత్స సత్యనారాయణ మీద కూర్చొని ఆయన వచ్చి హౌస్లో అన్ని తప్పులు చెప్పాడు. అన్ని ఇండాపూరు హెరిటేజ్కి బినామీ అని చెప్పేశాడు. ఇండాపూరు నెట్వర్త్ 10,000 కోట్లు ఇండాపూర్ నెట్వర్త్. హెరిటేజ్ ఎంత? 3,500 కోట్ల టర్న్ ఓవర్. ఆ హిండాపూర్ 10,000 కోట్ల రూపాయల నెట్వర్త్ ఉన్న హిండాపూరుట ఈ హెరిటేజ్కి బినామీ అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పాలి? అందుకనే చెబుతున్నా కదా, ఇవన్నీ జోకులు. హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద, వెంకటేశ్వర స్వామి మీద ఈ జగన్మోహన్ రెడ్డి జోకులు వేస్తున్నాడు. పరకామణి గురించి ఏం చెప్పాడు? చిన్న దొంగతనం అన్నాడు. చిన్న దొంగతనం, 300 కోట్ల రూపాయల దొంగతనం, 300 కోట్లు కొట్టేశారు. ఇప్పుడు ఏం చేశారు? ఆ కేసు అట్లా నడుస్తున్నది కదా, కోర్టు డైరెక్షన్లో నడుస్తున్నది కేసు, పరకామణి దొంగతనం కేసు. ఆ దొంగతనం
జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ఆ దొంగతనాన్ని కూర్చోబెట్టి లోక్ అదాలత్లో సెటిల్ చేశారు. సెటిల్ చేస్తే హైకోర్టు చెప్పింది, లోక్ అదాలత్లో అట్టెట్లా చేస్తారా, క్రిమినల్ కేసులు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయరు, దీని మీద దర్యాప్తు చేయండి అని పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఆ దర్యాప్తు జరుగుతున్నది. ఇప్పుడు ఇంకో కొత్త కేసు వచ్చింది. ఈ కొత్త కేసు ఏంటి అంటే, ఈ తిరుమల ఇప్పుడు పరకామణి మొదటి కేసు ఉంది కదా, ఈ మొదటి కేసులో రవికుమార్ అనే అతను వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు జరిగే పరకామణి ప్లేసులో దొంగతనం చేశాడు. ఇప్పుడు ఇంకొక దొంగతనం వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? 2025 జనవరి 13వ తారీఖున పట్టుకున్నారు అతన్ని. నిన్న మొన్న వచ్చి వైసీపీ చెప్తూ ఉన్నది, అదేదో నిన్న మొన్న జరిగిన దొంగతనం లాగా చెప్తున్నది. అది 2025 జనవరి 13. అది చేసిన వ్యక్తి ఎవరు? పెంచలయ్య. ఈ పెంచలయ్య ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి పెట్టిన మనిషి. ఎక్కడ పెట్టాడు? ఈ పెంచలయ్యను తీసుకొచ్చి హుండీలో పరకామణి లెక్కింపు జరిగిన తర్వాత నోట్లు ఒక చోట పెడతారు, కాయిన్స్ ఒక చోట పెడతారు, వెండి ఒక చోట పెడతారు, బంగారం ఒక చోట పెడతారు. ఆ బంగారం పెట్టే స్ట్రాంగ్ రూమ్కి కాపలాగా పెట్టాడు. ఈ పెంచలయ్యని ఇన్ఛార్జిగా పెట్టాడు. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. అర్థమైందని ఏం చెప్పింది? ఆ పెంచలయ్య పట్టుబడ్డాడు. ఆ పెంచలయ్య మీద ఎప్పటి నుంచి ఫిర్యాదులు ఉన్నాయి? ఎప్పుడైతే పెంచలయ్య ఉద్యోగంలో చేరాడో, అంటే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలు అతని దగ్గర నుంచి తీసుకొని ఉద్యోగంలో పెట్టించిన దగ్గర నుంచి ఈ విషయం అందరికీ తెలుసు కదా, 3 లక్షలు తీసుకొని ఉద్యోగం ఇచ్చారని. అట్లా డబ్బులు ఇచ్చి ఉద్యోగం ఇచ్చిన వాడిని ఎవడైనా, ఏ బుద్ధున్నోడైనా బంగారం తిజోరీ దగ్గర కాపలా పెడతారా? పెట్టాడు భూమన కరుణాకర్ రెడ్డి. పెట్టిన తర్వాత అతని మీద అప్పటి నుంచే డౌట్ ఉంది చాలా మందికి, టీటీడీలో పనిచేసే వాళ్ళకి. వాళ్ళు కంప్లైంట్లు చేద్దామంటే పైన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవడికి చేస్తారు? వాళ్ళు చేయలే, నోరు మూసుకు కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిన తర్వాత బిఆర్ నాయుడిని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టంగానే అప్పుడు వీళ్ళకి కొంచెం ఊపిరి పీల్చుకొని, అయా పెంచలయ్యా అని అతను దొంగయ్య, అతని మీద కొంచెం విచారణ చేయించండి అని లిఖితపూర్వకంగా కంప్లైంట్లు ఇచ్చారు. బిఆర్ నాయుడు ఏం చేశాడు? ఆయన కూడా అంతే, చట్టం, ధర్మం, న్యాయం, అది ఎట చెబితే అటు చేద్దామని ఆయన ఏమనుకున్నాడంటే ఈ కంప్లైంట్లన్నీ తీసి విజిలెన్స్ వాళ్ళకి పంపించాడు. విజిలెన్స్ ఇమ్మీడియట్గా విజిలెన్స్ వాళ్ళు ఈ పెంచలయ్య మీద నిఘా పెట్టారు. ఈ పెంచలయ్య ఆ బంగారు ఆభరణాలు దాచే స్ట్రాంగ్ రూమ్ నుంచి కొట్టేస్తూ పట్టుబడ్డాడు రెడ్ హ్యాండెడ్గా. వెంటనే తీసుకెళ్ళి విజిలెన్స్ వాళ్ళు తిరుపతి పోలీసులకు అప్పగించారు. అతని మీద కేసు పెట్టారు, అవన్నీ రికవరీ చేయించారు, కేసు నడుస్తూ ఉన్నది. ఆ కేసుని తీసుకొచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిఆర్ నాయుడు కొట్టే ఇస్తున్నాడు అని మొదలుపెట్టారు. జనరల్గా ఆ రోజు ఆ పేపర్లలో వచ్చింది, అందరూ మర్చిపోయారు. అందరూ మర్చిపోయిన తర్వాత ఆ ఇష్యూని బయటకు తీసుకొచ్చి అందరూ మర్చిపోయారు కదా, అబద్ధం ప్రచారం చేద్దాం అని బిఆర్ నాయుడు మీద ఈ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. తప్పుడు ప్రచారం మొదలుపెట్టిన తర్వాత కంగారు పడ్డారు అందరూ, ఇదేంటి మళ్ళీ ఇంకోటి జరిగిందా అని. వెతికితే ఇది 2025 జనవరి 13వ తారీఖు జరిగిన దొంగతనం. ఇప్పుడు వచ్చి చెబుతున్నారు, ఎవడ్రా వీడు, ఈ దొంగ ఎవడో అని చూస్తే పెంచలయ్య. ఈ పెంచలయ్య ఎవరు అని చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి మనిషి. భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేసి ఈ పెంచలయ్యని తీసుకున్నాడంటే 3 లక్షల రూపాయలు తీసుకొని అతన్ని ఉద్యోగంలో చేర్చుకున్నాడని ఆ పెంచలయ్యే చెప్పాడు. ఆ పెంచలయ్య చెప్తున్నాడు, నేను 3 లక్షలు ఇచ్చి ఉద్యోగంలో చేరాను సార్ అని చెప్తూ ఉన్నాడు. ఎవరు సిగ్గుపడాలి? జగన్మోహన్ రెడ్డా, భూమన కరుణాకర్ రెడ్డా? ఎవరు పెంచలయ్యా? ఎవరు సిగ్గుపడాలి చెప్పు? భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన పెట్టిన మనిషి అంటే ఎవరికైనా. అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు కుట్ర పన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. ఆ తప్పులు చేసిన వాటిని కప్పిపుచ్చుకోవటానికి ఎదుటివాడి మీద బురద చల్లుతూ ఉన్నారు. నీకు భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి మాట్లాడుతున్నాడు కదా, పెంచలయ్య గురించి ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలా? పెంచలయ్య చేసిన ఆరోపణ, అది ఆరోపణే, నేను ఇంక అదేం ప్రూవ్ అయిందని నేను అంటల్లా. ఆరోపణ 3 లక్షలు ఇచ్చి నేను భూమన కరుణాకర్రెడ్డికి 3 లక్షలు ఇచ్చి ఉద్యోగంలో చేరానని చెప్పిన దాని మీద భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు మాట్లాడటల్లా?
జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడటంలా, వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడటంలా అంటే కుట్ర పన్నుతారు. ఇటువంటి పెంచెలయ్యాలని చూపించే కదా బొమ్మన కరుణాకర్ రెడ్డి చెప్పింది. 2,000 మంది నా మనుషులు ఉన్నారని చెప్పాడా లేదా? ఆ 2,000 మందిలో ఒకడు ఈ పెంచెలయ్య. అంటే ఎంతమందిని అక్కడ ఉద్యోగాల్లో పెట్టావు? ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళందరూ, ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నారో. అందుకని ఇటువంటివన్నీ అంటే పరకామణిలో దొంగతనాలు జరిగినవన్నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లుగా ఉండగానే జరిగినాయి. వాస్తవాలు ఇట్లా ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి చిక్కటి చిరునవ్వుతోటి చెబుతూ ఉంటాడు, మనం వినాలి. లడ్డు అసలు కల్తీ లేదని చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? మరి వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఒప్పుకున్నాడు? సిబిఐ ఎందుకు చెప్పింది? సిబిఐ ఛార్జ్షీట్ పెట్టిందా? అన్నీ జరుగుతూనే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఈ నాటకాల రాయుళ్ళని క్షమించడు, భరించలేడు. మనం ఎంత అసహనంతో ఉన్నామో వెంకటేశ్వర స్వామి కూడా వీళ్ళని చూసి అంతే అసహనంతో ఉన్నాడు. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన జోకులు వేస్తే మనం నవ్వుతున్నాం, కానీ వెంకటేశ్వర స్వామి అయితే మాత్రం ఖచ్చితంగా నవ్వడు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడని బోటకప్ మాట్లాడి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.